హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు హోపోనోపోనో హీలింగ్ లైట్. ఈరోజు మీరు చాలా కష్టపడితే కానీ రిజల్ట్ రాదు. ఎంతో కష్టం చేస్తే కానీ నాకు హెల్త్‌లో, రిలేషన్‌షిప్‌లో, కెరియర్‌లో, మనీలో రిజల్ట్స్ చూడలేకపోతున్నాను. ఎప్పుడు లైఫ్ ఇంత బర్డెన్‌గా ఉంది అన్న ఫీలింగ్‌ని మనము హీల్ చేసుకోబోతున్నాము. సో, ఎవరైతే ఇదే మొదటిసారి నా ఛానెల్‌ని చూస్తున్నారో వాళ్ళందరికీ నేను శ్రావణి, సర్టిఫైడ్ హోపోనోపోనో హీలర్ అండ్ ఈఎఫ్‌టి ప్లస్ టారో కోచ్. వండర్‌ఫుల్‌గా మీరు ఏదైతే ఎఫర్ట్ పెట్టారో దానికి రిజల్ట్స్ రిసీవ్ చేసుకునే మోడ్‌లో ఉన్నారు అని మీరు బిలీవ్ చేసేంత వరకి ఈ ప్రాక్టీస్‌ని చేయండి. ఓకే. అండ్ ఈ వీడియో మీకు ఎవరికైతే అవసరమో అనిపిస్తుందో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. Thank you for practicing this wonderful, amazing healing technique with EFT and Ho'oponopono healing. ఎవరైతే ఈఎఫ్‌టి అండ్ హోపోనోపోనో హీలింగ్ గురించి ఇదే మొదటిసారి తెలుసుకుంటున్నారో వాళ్ళకి నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. దాన్ని చూసి ఈఎఫ్‌టి ఏంటి, హోపోనోపోనో హీలింగ్ ఏంటి అండ్ దాని వెనకాల సైన్స్ ఏంటి అని చెప్పి తెలుసుకోండి. అండ్ అది చూసిన తర్వాత ఆ 2 వీడియోస్ చూసిన తర్వాత మీరు ఈ ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. అందరూ ఒక ప్రశాంతమైన ప్లేస్‌లో కూర్చోండి. తగినంత వాటర్ తీసుకోండి. ఇప్పుడు మీరు ఎంతవరకి మీ ఎఫర్ట్‌కి రిజల్ట్ రావట్లేదు అని ఫీల్ అవుతున్నారు? 1-10లో రేటింగ్ ఇవ్వాలి అంటే ఎంత రేటింగ్ ఇస్తారు? గమనించండి. 10 అంటే చాలా ఎక్కువ. మీకసలు ఎంత కష్టపడ్డా రిజల్ట్ రావట్లేదు అనిపిస్తుంది. లేదు 5, 6 అనంటే మోడరేట్‌గా ఉంది. 2 అంటే మొత్తానికి తగ్గిపోయింది. ఇలా రేటింగ్ ఇచ్చుకోవాలి. మనము ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాము. మధ్యలో ఎవరు కళ్ళు ఓపెన్ చేయొద్దు. కంప్లీట్‌గా హీలింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ రేటింగ్ చెక్ చేసుకోండి. మీరు ఆ రేటింగ్ 8 ఉంది అంటే 2 వచ్చేంత వరకి ప్రాక్టీస్ చేయాలి. ఓకే. లెట్స్ స్టార్ట్. మనము ఈఎఫ్‌టి అండ్ హోపోనోపోనో కాంబినేషన్‌లో ఈ హీలింగ్ ప్రాక్టీస్‌ని చేసుకుందాం. కాబట్టి మీరు కరాటే చాప్ పాయింట్ పైన ట్యాప్ చేస్తూ నాతో పాటు ఈ స్టేట్మెంట్స్‌ని బయటికి చెప్పుకోండి. ఏదైతే నా కష్టానికి తగిన ప్రతిఫలం రావట్లేదు అనే ఫీలింగ్ ఉందో దానితో పాటు నన్ను నేను ఈ నిమిషంలో కంప్లీట్‌గా లవ్ చేస్తున్నాను, యాక్సెప్ట్ చేస్తున్నాను. ఏదైతే నా కష్టానికి తగిన ప్రతిఫలం రావట్లేదు అనే ఫీలింగ్ ఉందో దానితో పాటు నన్ను నేను ఈ నిమిషంలో కంప్లీట్‌గా లవ్ చేస్తున్నాను, యాక్సెప్ట్ చేస్తున్నాను. ఏదైతే నా కష్టానికి తగిన ప్రతిఫలం రావట్లేదు అనే ఫీలింగ్ ఉందో దానితో పాటు నన్ను నేను ఈ నిమిషంలో కంప్లీట్‌గా లవ్ చేస్తున్నాను, యాక్సెప్ట్ చేస్తున్నాను. మీ ఐబ్రోస్ పాయింట్ పైన ట్యాప్ చేస్తూ సారీ మై డియర్ సెల్ఫ్. నా పైన ఇంత స్ట్రాంగ్ నెగెటివ్ ఫీలింగ్ పెట్టుకున్న దానికి ఐయామ్ సారీ. సైడ్ ఆఫ్ ది ఐ ఐయామ్ సారీ మై డియర్ సెల్ఫ్. నన్ను నేను ఇంత స్ట్రాంగ్‌గా పుష్ చేసుకుంటున్న దానికి నాకు రిజల్ట్ రావట్లేదు అనుకోని నన్ను నేను ఇంత కష్టపెట్టుకుంటున్న దానికి ఐయామ్ రియల్లీ సారీ. కొన్నిసార్లు నేను ఇచ్చేదానికన్నా ఓవర్‌గా ఇస్తున్నాను. అయినా రిజల్ట్ రావట్లేదు అని బాధపడుతున్నాను. అండర్ ది ఐ ట్యాప్ చేస్తూ చెప్పు. కొన్నిసార్లు నేను చాలా ఇస్తున్నా రిజల్ట్ రావట్లేదు అన్న ఫీలింగ్‌లో ఉన్నాను. అండర్ ది నోస్ ట్యాప్ చేస్తూ. ఏదైతే లిమిటింగ్ బిలీఫ్ ఉందో చాలా కష్టపడితేనే రికగ్నిషన్,
లేకపోతే రికగ్నిషన్ లేదు అన్న ఫీలింగ్ ఉందో దానికి ఐఎమ్ రియల్లీ సారీ. అండర్ ది చిన్ ట్యాప్ చేస్తూ, నన్నెవరూ పట్టించుకోవట్లేదు, ఇంత కష్టపడ్డా నాకు వాల్యూ, రికగ్నిషన్ ఏదీ రావట్లేదు అన్నదాన్ని ఐఎమ్ రియల్లీ సారీ. కాలర్ బోన్ ట్యాప్ చేస్తూ, ఇదంతా నా లిమిటింగ్ బిలీఫే, ఇది నిజం కాదు, ఇది నేను అనుకుంటుంది మాత్రమే. ఐఎమ్ సారీ నేను ఇలా ఆలోచించిన దానికి. అండర్ ది చెస్ట్ ట్యాప్ చేస్తూ, ఐఎమ్ సారీ మై డియర్ సెల్ఫ్, నన్ను నేను ఇంత హార్ష్ గా ట్రీట్ చేసుకున్న దాన్ని ఐఎమ్ సారీ. ఇంకొక సైడ్ ట్యాప్ చేస్తూ, ఐఎమ్ సారీ మై డియర్ సెల్ఫ్, ఏదైతే చాలా కష్టపడితేనే నీకు వాల్యూ అని చిన్నప్పటి నుంచి చెప్పారు, ఆ కష్టం లేనిదే నిన్నెవరూ గుర్తించరు అని చెప్పారు, దానికి ఐఎమ్ రియల్లీ సారీ. టాప్ ఆఫ్ ది హెడ్, ఈ నిమిషంలో ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న ఈ లిమిటింగ్ బిలీఫ్ ని నేను రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ నిమిషంలో ఈ లిమిటింగ్ బిలీఫ్ ని రిలీజ్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఐబ్రోస్ పాయింట్ పైన, ఐఎమ్ సారీ మై డియర్ సెల్ఫ్ ఫర్ జడ్జింగ్ యూ, ఐఎమ్ సారీ మై డియర్ సెల్ఫ్ ఫర్ స్టాపింగ్ యూ, నేను తగిన కష్టం పడను అన్న లో బిలీఫ్ తో నన్ను నేను చాలా సార్లు ట్రై చేయకుండానే ఆపుకున్నాను, దానికి ఐఎమ్ సారీ. అండర్ ది ఐ చేస్తూ, ఈ నిమిషంలో నా వాల్యూ నాకు తెలిసింది. అండర్ ది నోస్ ట్యాప్ చేస్తూ, ఏదైతే లిమిటింగ్ బిలీఫ్ ఉందో దాన్ని రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఐఎమ్ సారీ మై డియర్ సెల్ఫ్, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ మై డియర్ సెల్ఫ్, ఏదైతే నా కష్టానికి తగిన ప్రతిఫలం లేదు అనే భావనని ఈ నిమిషంలో రిలీజ్ చేస్తున్నాను. కాలర్ బోన్ ట్యాప్ చేస్తూ, రిలీజ్ దిస్ లిమిటింగ్ బిలీఫ్. ఈ అనవసరపు ఆలోచనని, ఈ అనవసరపు నమ్మకాలని నేను ఈ నిమిషంలో రిలీజ్ చేస్తున్నాను. సైడ్ ఆఫ్ ది చెస్ట్ ట్యాప్ చేస్తూ, ఏదైతే నన్ను నా గ్రోత్ సైడ్ తీసుకువెళ్ళని ఈ లిమిటింగ్ బిలీఫ్ ఉందో దాన్ని ఈ నిమిషంలో చేస్తున్నాను. లెఫ్ట్ సైడ్ ట్యాప్ చేస్తూ, నేను ఏదైతే ఎఫర్ట్ పెట్టానో దానికి పూర్తి ప్రతిఫలం నాకు వస్తుంది. టాప్ ది హెడ్ ట్యాప్ చేస్తూ, నా ప్రతిఫలానికి, నా ఎఫర్ట్ కి తగిన ప్రతిఫలం చాలా ఈజీగా, ఎఫర్ట్లెస్ గా నేను రిసీవ్ చేసుకుంటున్నాను. ఐఎమ్ ఆన్ ది రిసీవింగ్ మోడ్. టేక్ ఎ డీప్ బ్రీత్, స్లోలీ బ్రీత్ అవుట్. మీ చేతులు పైకి లేపుతూ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ చిగులను కిందికి తీసుకోండి. అగైన్ టేక్ ఎ డీప్ బ్రీత్, చేతులు పైకి లేపుతూ స్లోలీ బ్రీత్ అవుట్, చేతులు కిందికి దించుతూ. మీ తలపై భాగంలో ఒక వైట్ లైట్ ని విజువలైజ్ చేయండి. ఒక వైట్ లైట్ బాల్. అది మీ తలపై భాగం నుంచి ఒక్కొక్క పార్ట్కి ఎనర్జీ స్ప్రెడ్ చేస్తూ మీ లిమిటింగ్ బిలీఫ్ ని చాలా కష్టపడితే కానీ రిజల్ట్ రాదు అని దాన్ని ఒక వాటర్ పైప్ తో బయటికి పంపించినంత ప్రెషర్
ఈజీగా రిలీజ్ చేసేస్తున్నారు మీ బాడీ నుంచి. బ్రీత్ ఇన్ వైట్ లైట్ ఎనర్జీ, బ్రీత్ అవుట్ ఆ నమ్మకాన్ని ఈజీగా రిలీజ్ చేస్తున్నారు. I'm sorry. Please forgive me. Thank you. I love you, my dear body. I'm sorry. Please forgive me. Thank you. I love you, my dear body. I'm sorry. Please forgive me. Thank you. I love you, my dear body. Take a deep breath. White light energy. Breathe out all the unnecessary emotions. హెల్త్ పరంగా, రిలేషన్షిప్స్ పరంగా, కెరియర్ పరంగా, మనీ పరంగా ఉన్న ఏదైతే నేను కష్టపడితే కానీ రికగ్నిషన్ రాదు, రిజల్ట్ రాదు అనే ఎమోషన్ ఉందో దాన్ని ఈ నిమిషంలో రిలీజ్ చేస్తున్నాను. నాకు చాలా ఈజీగా, ఎఫర్ట్లెస్ గా రిజల్ట్స్ తీసుకునే పవర్ ఉంది. హ్యాపీనెస్, జాయ్ ని, లవ్ ని క్రియేట్ చేసుకునే పవర్ ఉంది. నాకు చాలా ఎఫర్ట్లెస్ గా రికగ్నిషన్ తీసుకునే పవర్ ఉంది. నాకు చాలా ఎఫర్ట్లెస్ గా క్రియేట్ చేసుకునే పవర్ ఉంది. నాకు చాలా ఈజీగా ఏదైతే కెరియర్ ని, హెల్త్ ని, రిలేషన్షిప్స్ ని, మనీని, గోల్స్ ఉన్నాయో వాటిని క్రియేట్ చేసుకునే పవర్ ఉంది. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. టేక్ ఎ డీప్ బ్రీత్. రిలీజ్. రిలీజ్. మీ చేతులని, కాళ్ళని షేక్ చేయాలి. ఫీల్ చేస్తున్నట్టు, ఇట్లా విదిలిస్తున్నట్టు చేయాలి. రిలీజ్. రిలీజ్. I'm grounded. I'm balanced. I'm grounded. I'm balanced. I'm grounded. I'm balanced. ఇప్పుడు ఆ ఎమోషన్ యొక్క రేటింగ్ ఎంతుందో గమనించండి. అండ్ నాతో పాటు కమెంట్స్ లో షేర్ చేసుకోండి. ముందు రేటింగ్ ఎంతుంది అండ్ ఇప్పుడు రేటింగ్ ఎంతుంది. ఈ వండర్ఫుల్ హీలింగ్ టెక్నిక్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ప్రాక్టీసింగ్ దిస్ వండర్ఫుల్ హీలింగ్ టెక్నిక్.